కథా కమామిషు అని ఒక కొత్త తెలుగు సినిమా కాదు, ఓటీటీ సినిమా ఆహా వాళ్ళు తీశారు. నిన్న గురువారం జనవరి 2 అంటే ఈ సంవత్సరపు మొట్టమొదటి ఓటీటీ సినిమా అనొచ్చు ఆహాలో. సో చూడడం జరిగింది. నాకు ఎవరు అసలు ఈ పేరు వినలేదు, యాక్టర్స్ ఎవరో తెలియదు, డైరెక్ట్గా చూసేసాను జనవరి 2న, నిన్న గురువారం, ఈరోజు శుక్రవారం. చూస్తే కథ ఓపెనింగ్ సీనే నన్ను కట్టిపడేసింది. ఓపెనింగ్ సీన్లోనే అటెన్షన్ గ్రాప్ చేసింది. ఆ కామెడీ సీన్ పెట్టి ఒక ముగ్గురు అన్నదమ్ముల స్టోరీ పెట్టారు. భలే ఫన్నీగా అనిపించింది. ఇక సినిమా అంతా అదే టోన్లో వెళ్ళింది. సినిమా 1:45 ఉంది. ఒక 4 జంటల కథ, ఒక ప్రేమించుకున్న జంట పెళ్ళి, ఒక పారిపోయి పెళ్లి చేసుకున్న జంట కథ, ఒక రెండోసారి పెళ్లి చేసుకున్న జంట, ఒక పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఈ 4 జీవితాలే, 4 జంటలు. సో వాళ్ళ అందరికీ ఒకరికొకరికి సంబంధం ఉంటుంది, ఒకరి జీవితంలో ఒకరు ఎంటర్ అవుతుంటారు. బట్ సినిమా అంతా ఎలా చెప్పారంటే ఫన్ లైటర్ వెయిన్లో చెప్పారు. అసలు చాలా బాగా చెప్పారు ఈ 4 జంటల కథని. ప్లస్ సర్ప్రైజింగ్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే పాటలు ఎంత బాగున్నాయంటే అచ్చ తెలుగు సినిమా, అచ్చ తెలుగు మాటలు, అచ్చ తెలుగు పాటలు. అప్పుడెప్పుడు ఇళయరాజా పాటలు బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో విన్నట్టు అనిపించింది నాకు పాటలని సందర్భానుసారంగా. అండ్ సటిల్ కామెడీ, ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఆ డైలాగులు వింటుంటే తెలియని ఒక చిన్న చిరునవ్వు మొహం మీద. అరే ఎంత బాగా తీశారు, డైరెక్టర్ ఎవరబ్బా, అసలు ఎవరు తీశారు అంత. అంటే యాక్టర్లు అందరూ మనకు తెలిసిన మొఖాలు చాలామంది, బట్ వాళ్ళ పేర్లు మనకు తెలియదు. చాలాసార్లు చూసాం వాళ్ళని మనం, మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. భలే ప్లెజెంట్గా అనిపించింది. అసలు ఆహాలో మామూలుగా అన్ని చెత్త చెదారంతో నింపేస్తాడు. బట్ ఈసారి సర్ప్రైజింగ్లీ ఈ కొత్త సంవత్సరంలో మొదటి వాళ్ళ ఓటీటీ సినిమాని మంచిగా పెట్టుకున్నాడు, కథా కమామిషు అనేసి. చాలామందికి తెలియదు, ప్రమోట్ కూడా చేయలేదు ఈ ఆహాలో కథా కమామిషు. నేను కూడా అలా యాప్ ఉంది కాబట్టి, నాకు సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి నేను చూడగలిగాను. బట్ ఎక్కడ నేను ప్రమోషన్ చూడలేదు దీనికి. బట్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇక అందరూ చూడొచ్చా అంటే అందరూ చూడొచ్చు ఫ్యామిలీతో, కానీ జంటలు చూస్తేనే మంచిది. ఎందుకంటే ఇది పెళ్ళి గురించి కాబట్టి చిన్నపిల్లలు అంటే పెద్దవాళ్ళతో కూడా కలిసి చూడడం కొన్నిసార్లు ఇబ్బంది ఉండొచ్చు. అంటే ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు మాటలు లేవు, కానీ ఇది కొంచెం జంటల మధ్యన జరిగే ప్రణయము, జంటల మధ్యన జరిగే కలహము, జంటల మధ్యన జరిగే ఈ ప్రేమ వ్యవహారము, జంటల మధ్యన జరిగే ఈ సరస సల్లాపాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి జంటలుగా చూస్తేనే మేలు. పిల్లలు పెద్దవాళ్ళు దూరంగా ఉండడం మంచిది. చూడొచ్చు సపరేట్గా, కానీ ఫ్యామిలీతో మాత్రం వద్దు. ఇండివిజువల్గా లేదా జంటలుగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అదే ఎంత మీనింగ్ఫుల్ సినిమా, ఎంత మంచిగా ఉంది, మంచి స్మైల్ ఉంటుంది మనకి. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు అయిపోయాక కూడా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎస్పెషలీ ఆ ముగ్గురు అన్నదమ్ముల స్టోరీ అయితే, ఆ ముగ్గురు అన్నదమ్ములది వచ్చిన ప్రతిసారి నాకు భలే మజా అనిపించింది. ఒక జంధ్యాల సినిమా చూసినంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే మరి అంతగా కంపేర్ చేయకూడదు, కానీ అంత రేంజ్ లేదు, కానీ బట్ అలా అనిపించింది. ఒక ఇళయరాజా, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఒక జంధ్యాల, వీళ్ళంతా గుర్తుకొచ్చారు ఈ సినిమా చూస్తుంటే. ఈ కథా కమామిషు ఖచ్చితంగా చూడండి. ఆహాలో ఉంది. జనవరి 2 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కథా కమామిషు. 1:45 ఇలా అయిపోతుంది. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5. సో డోంట్ మిస్ వాచ్ కథా కమామిషు ఆన్ ఆహా, ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఆహా. ఓకే, ఈ సంవత్సరపు మొట్టమొదటి నాకు నచ్చిన ఓటీటీ సినిమా కథా కమామిషు. ఇంద్రజ ఉంది, ఆ మొక్కతే నాకు పేరు తెలుసు, మిగతా చాలామంది ఉన్నారు కానీ పేర్లు తెలియదు నాకు. ఇక టెక్నికల్ ఎవరో, డైరెక్టర్ ఎవరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, పాడింది ఎవరు, ఇవేమి తెలుసుకోలేదు నేను. చూశాను, వెంటనే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓకే, బాయ్.